రోజంతా నవ్వుతూ, తుళ్ళుతూ, హుషారుగా ఉండటం మనందరికీ సాధ్యమయ్యే పనేనా? కానీ ఒక బుజ్జి పక్షి ఉంది. అది ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ, కనిపించిన ప్రతి ఒక్కళ్ళని తమాషాగా నవ్విస్తూ ఉంటుంది. ఈరోజు ఆ పక్షి కథ చెప్పుకుందాం. నమస్తే, నేను జ్యోతిర్మయి. వెల్కమ్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. రకరకాల ఆకులు, రంగురంగుల పువ్వులతో ఉండే పొదలు బోలెడన్నున్నాయి. ఆ పువ్వుల నుండి వచ్చే సువాసన ఆ అడవంతా నిండిపోయి ఉంటుంది. బోలెడన్ని పెద్ద పెద్ద చెట్లు, పొదలు, రంగురంగుల పువ్వులు, కాయలు. ఓహ్! ఒక్కసారి ఊహించుకోండి, ఎంత అందంగా ఉంటుందో కదా! ఆ అడవి ఎంత అందంగా ఉందో, అందులో ఉండే జంతువులు, ప్రాణులు, పక్షులన్నీ కూడా అంతే అందంగా ఉంటాయి. అవి అసలెప్పుడూ గొడవ పడవు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏదైనా ఒక జంతువుకి ఏదైనా ఆపదొచ్చిందని తెలిస్తే మిగిలిన ప్రాణులన్నీ దానికి తోడుగా వెళ్తాయి. అది ఆ ఆపద నుండి గట్టెక్కడానికి వాళ్ళు చేయగలిగిన హెల్ప్ చేస్తాయి. అందుకే ఆ అడవిలోని జంతువులన్నీ ఎంతో హాయిగా, సంతోషంగా, ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆ అడవిలోనే ట్వింకిల్ అనే ఓ చిన్న పక్షి కూడా ఉంది. పక్షులంటే రెక్కలు ఉంటాయి కదా! అలాగే ఈ ట్వింకిల్కి కూడా 2 రెక్కలున్నాయి. ఆ రెక్కలకి బోలెడన్ని బుల్లి బుల్లి ఈకలున్నాయి. ఆ ఈకలన్నీ ఒకే రంగులో ఉండవు. రకరకాల రంగులతో ఉంటాయి. అందుకే మిగిలిన పక్షులన్నిటికంటే కూడా ట్వింకిల్ చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ట్వింకిల్ ఎంత అందమైన పక్షో అంత మంచిది కూడా. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి అని తెలిస్తే చాలు, వెంటనే రెక్కలు కట్టుకొని వాళ్ళ దగ్గరికి ప్రయాణం అవుతుంది. అంతేనా? తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటుంది. ఇంకా ఏమైనా హెల్ప్ కావాలేమో అని అడుగుతుంది. కావాలంటే తనకి చేతనైనంత సహాయం చేసేస్తుంది. అదొక్కటే కాదు, ట్వింకిల్లో ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అది కనిపించిన వాళ్ళనల్లా ఆప్యాయంగా పలకరిస్తుంది. పేరు పేరున యోగక్షేమాలు అడుగుతుంది. పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్లతో మర్యాదగా మసులుతుంది. అదే తన ఏజ్ వాళ్ళైతే సరదాగా గడుపుతుంది. అదే తనకంటే చిన్నపిల్లలతో బాధ్యతగా బిహేవ్ చేస్తుంది. అలా కాదురా, ఇలా చేయండి బాగుంటుంది అంటూ వాళ్ళకి సలహాలు కూడా ఇస్తుంది. అందుకే అడవిలోని జంతువులకి, పక్షులకి, మిగతా ప్రాణులన్నిటికీ ట్వింకిల్ అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఉన్నాయి. అది వర్షాకాలం. ఓ 4-5 రోజుల నుండి ఒకటే వాన. అడవిలోని జంతువులన్నీ ఎక్కడివక్కడ మునగదీసుకొని పడుకున్నాయి. మన ట్వింకిల్ కూడా తన గూట్లో వెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోతోంది. తెల్లారింది. ఆ రోజు వర్షం లేదు. కొద్దిగా ఎండ కూడా వస్తుంది. ట్వింకిల్కి మెలకు వచ్చింది కానీ లేవబుద్ధి కాలేదు. అందుకే దుప్పటిని అలాగే ముసుగు పెట్టుకొని మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ పడుకుంది. కానీ కాసేపటికి సూర్యకిరణాలు ట్వింకిల్ గూట్లోకి పడటం మొదలుపెట్టాయి. కళ్ళ మీద లైట్ పడుతుంటే ఎవరికైనా నిద్ర పడుతుందా? ట్వింకిల్కి కూడా అంతే. ఉన్న నిద్ర కాస్త ఎగిరిపోయింది. బద్ధకంగా ఆవలిస్తూ మంచం దిగింది. తన గూటి చివరకొచ్చి బయటికి తొంగి చూసింది. అప్పటికే సూర్యకిరణాలు అడవంతా పరుచుకున్నాయి. చల్లదనం తగ్గి కొద్ది కొద్దిగా వేడి మొదలవుతోంది. 4 రోజుల నుంచి వర్షం కురుస్తుంది కదా! ఆ వర్షం దెబ్బకి చెట్ల మీద, పొదల మీద ఉన్న దుమ్ము, ధూళి అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు చెట్లన్నీ చక్కగా స్నానం చేసినట్లు ఫ్రెష్గా, పచ్చగా, కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. అదంతా చూసేటప్పటికి మన ట్వింకిల్కి బద్ధకం కాస్త ఎగిరిపోయింది. వెంటనే దానికి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అలా ఓసారి అడవంతా తిరిగేసి అందరికీ హాయ్ చెప్పి రావాలనుకుంది. అనుకున్నదే తడువు. వెంటనే తన గూటికి తాళం వేసేసి రెక్కల్ని విప్పార్చుకొని అడవంతా తిరగడం మొదలుపెట్టింది. అయితే ట్వింకిల్ లాగా మిగతా ప్రాణులేవి హుషారుగా లేవు. అవి వాటి వాటి గూళ్ళల్లోనే ముడుచుకొని పడుకున్నాయి. కుందేళ్లు చెంగు చెంగున ఎగరడం మానేసి చిన్న చిన్న పొదల మాటున ఒదిగి కూర్చున్నాయి. ట్వింకిల్ని ఎప్పుడు చూసినా కిచకిచమంటూ సందడి చేస్తూ ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి గెంతుతూ అల్లరి చేసే కోతులు కాస్త కామ్గా అయిపోయినాయి.
పక్షులైతే అస్సలు ఒక్కటి కూడా కనపడలేదు. అన్నీ వాటి గూళ్ళల్లోనే వెచ్చగా బజ్జున్నాయి. అవొక్కటేనా? జింకలు, నక్కలు, ఏనుగులు, పులులు, కుందేళ్ళు ఇట్లా వన్యప్రాణులన్నీ కూడా వాటి వాటి ఆవాసాలని అంటే వాళ్ళ ఇళ్ళని దాటి బయటికి రాలేదు. దాంతో అడవంతా నిశ్శబ్దంగా ఉంది. అంత కామ్గా ఉన్న వాతావరణం మన ట్వింకిల్కి నచ్చలేదు. ఏదో ఒక చిన్న మ్యాజిక్ చేసి జీవులన్నిటినీ ఇంతకు ముందులా యాక్టివ్గా చేయాలనుకుంది. వెంటనే తన బుజ్జి బుజ్జి రెక్కల్ని సవరించుకుంది. గాల్లోకి రివ్వున ఎగురుతూ తన రెక్కలకి ఉన్న మ్యాజిక్ ఈకల్ని ఒక్కొక్కటిగా నేల మీదకి రాల్చడం మొదలుపెట్టింది. ఆ ఈకలు ఒక్కొక్కటే నేలను తాకుతూ కొత్త కొత్త వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తున్నాయి. చూస్తుండగానే వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా ఏదో మునిగిపోయిందన్నట్లుగా మూడీగా ఉన్న జంతువులన్నీ మళ్ళీ సంతోషంగా తిరగడం మొదలుపెట్టాయి. కుందేళ్లు మునుపుట్లా చెంగు చెంగున ఎగరటం మొదలుపెట్టాయి. నెమళ్ళు నాట్యం చేయడం మొదలుపెట్టాయి. కోతులు కిచకిచలాడుతూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఇటు నుండి అటు గెంతటం మొదలుపెట్టాయి. జింకకు లేచిందే పరుగు అన్నట్లు అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇలా ప్రతి జంతువు, పక్షి తమ ఆనందాన్ని తమకు తోచిన రీతిలో ప్రదర్శించడం మొదలుపెట్టాయి. చూస్తుండగానే అడవంతా మునుపుట్లాగా సందడిగా మారిపోయింది. ఇవి చూసిన జంతువులు, పక్షులు అన్నీ కలిసి మన ట్వింకిల్ని తెగ మెచ్చుకున్నాయి. ట్వింకిల్ మృదువుగా నవ్వేసి వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలిపింది. అయితే పెద్ద జంతువులన్నీ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజుల నుండి కురిసిన వర్షాలకి జంతువులన్నీ మూడీగా అయిపోయినాయి కదా. అవన్నీ ఇప్పుడే ట్వింకిల్ వల్ల ఉత్సాహంగా మారాయి. అదే ఉత్సాహం వాటిలో అలాగే ఉండాలనుకున్నాయి పెద్ద జంతువులు. అందుకే ఒక పార్టీని అరేంజ్ చేయాలనుకున్నాయి. అంతే, జంతువులన్నీ కలిసి అడవిలోనే ఒక స్టేజ్ని ఏర్పాటు చేశాయి. రకరకాల కొమ్మలు, పువ్వులతో ఒక పెద్ద స్టేజ్ని క్రియేట్ చేశాయి. తర్వాత ఎవరి దగ్గర ఉన్న ఆహార పదార్థాల్ని అవి తీసుకొచ్చాయి. వాటన్నిటిని పెద్ద పెద్ద అరిటాకుల్లో సర్దాయి. తేనెటీగలు చిన్న చిన్న కుండల్లో తేనె పట్టుకొచ్చాయి. వెదురు పొదలు బియ్యం పంపించాయి. మామిడి చెట్లు, అరటి చెట్లు లాంటి పండ్ల వృక్షాలు పండ్లు పంపించాయి. ఇలా వివిధ రకాలైన పదార్థాలతో విందు ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రమైన దగ్గర నుండి సెలబ్రేషన్స్ స్టార్ట్. మిణుగురు పురుగులు గాల్లో రకరకాల విన్యాసాలు చేస్తూ ఓ మంచి లేజర్ షోని చూస్తున్న అనుభూతిని కలిగించాయి. సీతాకోక చిలుకలు అటు ఇటు ఎగురుతూ పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. తర్వాత ఒక్కొక్క జంతువే స్టేజ్ మీదకొచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టాయి. వాటి డాన్స్కి అనుగుణంగా పక్షులు కమ్మటి పాటలు పాడాయి. కింద ఉన్న జంతువులన్నీ చప్పట్లు కొడుతూ డాన్స్ చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేశాయి. ఈ సందడినంతా చూసి మేము ఎంజాయ్ చేస్తున్నామన్నట్లు పెద్ద పెద్ద వృక్షాలు మెల్లగా చెట్లు కొమ్మల్ని కదిలిస్తూ చల్లటి గాలిని అందరికీ అందించాయి. అలా ఆ రాత్రంతా పశుపక్షాదుల పార్టీ జరుగుతూనే ఉంది. ఇంత అందమైన అనుభూతిని అందరికీ అందించినందుకు ట్వింకిల్ని జంతువులన్నీ తెగ మెచ్చుకున్నాయి. అప్పటి నుండి అడవిలో వాతావరణం ఎప్పుడైనా స్తబ్దుగా అనిపిస్తే ట్వింకిల్ మ్యాజిక్ చేయడం, అందరినీ మళ్ళీ ఉత్సాహపరచడం మామూలైపోయింది. ఇది ఇవాల్టి కథ. మన బుల్లి ట్వింకిల్ తన మ్యాజిక్తో అడవిలోని జంతువులన్నింటినీ, పక్షులన్నింటినీ సంతోషపెట్టింది కదా. ట్వింకిల్ లాగానే మనము మ్యాజిక్ చేయొచ్చు. ట్వింకిల్లో ఉన్న మ్యాజిక్కే మనందరిలోనూ ఉంది. కాకపోతే దాన్ని వాడుకోవాలి అంతే. మరి మనం కూడా ట్వింకిల్లా పాజిటివ్గా ఉందామా? కనీసం అలా ఉండటానికి ప్రయత్నిద్దామా? ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలేంటో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అప్పుడు మేము కూడా ఇలాంటి మంచి మంచి కథల్ని మరిన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. మరిన్ని గమ్మత్తైన కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు.